మోకాళ్ళ మీద నడుచుకునే ప్రతి ఒక్క భక్తులు ఇక్కడ దాకా ఇసుకలో నడుచుకుంటూ వచ్చి మెయిన్ చర్చ్ కాడ నుంచి ఇక్కడ దాకా నడుచుకుంటూ వచ్చి ఇక్కడ ముగింపు ప్రార్థన చేసుకుంటారు. ఇసుకలో తల్లిని ఏమైనా కోరికలు కావాలంటే ఇక్కడ కోరుకుంటారు. కోరుకున్న అనంతరం ఇటువైపు ఇటు ఇటు ఈ చర్చిలోకి ఆ తల్లి దర్శనం ఇచ్చిన ప్రదేశం మనం అక్కడికి వెళ్ళి చూద్దాం పదండి. చూస్తున్నారు కదా, మనం తల్లి ఈ పాల దగ్గర పాలు తీసుకునే ప్రదేశం. ఈ ప్రదేశం ఒకప్పుడు ఒక చెరువు ఉండే ప్రదేశం. ఆ చెరువు నిమిత్తమే ఇక్కడ ఈ బావి ఏర్పడిందని చెప్పి ఇక్కడ కొంతమంది భక్తులు చెప్పారు. ఆ బావిలో తల్లి విజువల్స్ ఉంటాయని చెప్పి కూడా అన్నారు. ఆ తల్లి విజువల్స్ ఉంటాయంట. అది అందరూ చూస్తున్నారు, ప్రతి ఒక్కరు చూస్తున్నారు. అనంతరం ఆ ఇక్కడ పక్కన ఒక చిన్న విజువల్స్ ఉన్నాయి. హోలీ ఒక మౌంట్ ఉంది, చిన్న మౌంట్ ఉంది. ఆ మౌంట్ విజువల్స్ చూస్తున్నారు కదా. తల్లి మరి అక్కడ షిప్ లో తల్లి వస్తున్నట్టు చక్కని చక్కని స్వరూపం తల్లి షిప్ లో ఉన్నట్టు అక్కడ మంచి స్వరూపం ఏర్పరిచారు. అక్కడ తల్లి విగ్రహం ఏర్పరిచారు. ఇక్కడ అట్లానే మనం మందిరంకి వెళ్ళి చూస్తే తల్లి దర్శనమిచ్చిన ప్రదేశాన్ని మనం చూడగలిగితే ఒకసారి మరి ఎంత గొప్ప అదృష్టం అంటే మనకి తల్లి ఆ చిన్న చిన్నవాడి దగ్గర నుంచి ఆ మా మన ప్రభువుకి బాలయేసునికి పాలు తీసుకోవడం అక్కడ విజువల్స్ చూస్తున్నాం మనం అక్కడ. అప్పుడు గతంలో ఉన్న ఆ లొకేషన్ కూడా బ్యాక్గ్రౌండ్ మంచి సీనరీ ఇచ్చారు వాళ్ళు. చాలా చాలా అందంగా ఉంది. మనం ఈ ప్రదేశం తల్లి దర్శనం ఇచ్చిన ప్రదేశం. మనం ఒకసారి ఒకసారి చూసుకుంటే ఈ ఎంత ఆనందంగా ఉందంటే చూడడానికి చక్కగా ఆనందంగా ఉంది. తల్లి దర్శనం ఇచ్చిన ప్రదేశం ఇది. మరి వచ్చిన మోకాళ్ళ మీద వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కూడా ఇక్కడికి వచ్చి తల్లి దగ్గర వారి వారి కోరికలు ఏర్పరచుకున్నారు. అలాగే పక్కన మనకి ఉన్నట్టు ఆ పక్కన ప్రదేశానికి మనం వెళుతున్నాం. పక్కన ఈ మొక్కుకున్న వారు కానీ తల్లికి ఇక్కడ కోరికలు కోరుకునేవారు కానీ క్యాండిల్స్ కవ్వొత్తులు వెలిగించే స్థలం ఇక్కడ ఏర్పరిచారు. ఆ కవ్వొత్తులు ఏర్పరిచే స్థలానికి ప్రతి ఒక్కరు వచ్చి వారి వారి కోరికలు తీర్చుకున్నవారు, కోరికలు అడిగేవారు ఈ క్యాండిల్స్ ఇక్కడ వెలిగించి వారి వారి కోరికలు నెరవేరాలని మరింత ఇదిగా మళ్ళీ ఇక్కడ తల్లి దగ్గరికి వచ్చి వాళ్ళు చక్కగా ప్రార్థన చేసుకుని వాళ్ళ కోరికలు కోరుకుంటూ తల్లి చూడడానికి చక్కటి తల్లి స్వరూపాన్ని దగ్గర మనం చూపిస్తున్నాం. క్యాండిల్స్ వెలిగించే పక్కనే మనకి అక్కడ తల్లి విగ్రహం ఏర్పరిచారు. చాలా అందంగా ఉంది. అందమైన చక్కని విగ్రహం, చక్కని చక్కని విగ్రహం. అనంతరం మనం ఇక్కడ హోలీ వాటర్ అనేది ఇక్కడ మనకి అంటారు. హోలీ వాటర్ అంటే ఈ సముద్రం ఏరియాలో ఉప్పు ప్రదేశంలో మంచినీరు, ఇక్కడ ఈ చెరువు ఉంది కాబట్టి ఆ చెరువుకు సంబంధించి మంచినీరు ఇక్కడ మనకి ఉందని కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ తెలిసిన విషయం. అక్కడ ప్రతి ఒక్కరూ వారి వారి ఈ వాటర్ తాగితే ప్రతి ఒక్కరికి అనారోగ్యం అనేది ఉండదని ఇక్కడ భక్తుల నమ్మకం. ఖచ్చితంగా వచ్చిన వారు అందరూ కూడా బాటిల్స్ తీసుకుని వెళ్తారు. అలాగే ఇక్కడ మనకు తాగడానికి కూడా వచ్చిన భక్తులకి తాగడానికి కూడా వాటర్ పెట్టారు. అందరూ చిన్నలు పెద్దలు అందరూ కూడా ఈ వాటర్ ఖచ్చితంగా స్వీకరించి వారిలో ఉన్న విశ్వాసాన్ని మరింత పెంచుకుంటూ వీళ్ళ నమ్మకం ఏంటంటే ఈ వాటర్ తాగితే మనకి ఎటువంటి అనారోగ్యం ఉండదు, స్వస్థత కలుగుద్దని నమ్మకం. అది ఒక భక్తుడు చక్కగా నీళ్లు తాగుతూ మనకి చూపిస్తున్నాం. అలాగే చిన్నారులు కూడా చక్కగా ఆనందంతో ఆ వాటర్కి ఉన్న విశ్వాసంతో తాగుతూ మొదలుపెట్టారు. ఇంకా మనం మంచి మంచి విజువల్స్ చూస్తున్నాం. అదిగో ఆ బాటిల్స్ తీసుకుని భక్తులు ఆ వాటర్ని వారి వారి గృహానికి తీసుకెళ్ళడానికి, ఆ హోలీ వాటర్ని తీసుకెళ్ళడానికి ఇక్కడికి వచ్చి వాళ్ళ దగ్గర వాలంటీర్స్ కూడా చక్కగా ఎటువంటి ఇబ్బంది లేకుండా చక్కగా అందరికీ వాటర్ ఏర్పరుస్తున్నారు. అలాగే నేను కూడా తాగుతున్నాను. నేను కూడా చక్కగా ఈ వాటర్ ఎంత అద్భుతం మరి. చక్కని వాటరు, చక్కని వాటరు, ఉప్పుగా లేకుండా, సముద్రం ఏరియాలో ఉప్పుగా లేకుండా చక్కగా మంచి మన మినరల్ వాటర్ కన్నా చక్కని వాటరు. ఎంత టేస్టీగా ఉన్నాయి అంటే కొబ్బరి వాటర్ లాగా చక్కని టేస్టీగా ఉన్నాయి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు చూపించాలని మా మా ఆవేదన, మా ఆలోచన. మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూపిస్తూ ఉంటామని చెప్పి వేళాంగిణి
ప్రాంగణంలో మరిన్ని వీడియోలు చూపిస్తూ ఉంటామని చెప్పి తెలియపరుస్తూ అందరికీ వందనాలు. ప్రైజ్ లార్డ్.